తీసుకురాకూడదని తీసుకొచ్చాడు. ఏం తెచ్చావురా? ఇదేరా చూడడానికి బాగుందని తీసుకొచ్చాను. ఏంటో ఇంతగా ఉంది. అయినా నువ్వు తీసుకురావద్దని ఎందుకు తీసుకొచ్చారా? ఏదో బాగుందని తీసుకొచ్చా ఆడుకుందామని. అయినా దీంట్లో ఏముంది? అది సరదాగా ఆడుకునేది కాదు. అది అసలు దీని గురించి ఏమని తెలుస్తానే తీసుకొచ్చా నువ్వు? అచ్చుకుంటారా మీరు? గేమే కదా, దాంట్లో ఏముంది? గేమ్ చాలా ప్రమాదకరం. దీంతో మనకు ఆటలుద్దురా. అసలు నేను వద్దా చెప్పు. ఎందుకు చదువుతున్నానండి, ఈ గేమ్ వద్దు ఇప్పుడు. అసలు ఎందుకు వద్దంటున్నావురా? అసలు వద్దనుకున్నావు. కారణం ఏంటో చెప్పురా. అంటున్నారుగా, మరి కారణం చూతానంటరా. ఏ ఆగు, ఇట్రా, దాన్ని ముట్టుకోకు. ఇలా రానా, నీకు కథ చెబుతా. నీకు తెలుసో లేదు, చిన్నప్పుడు నీకులాగే ఆనందంగా హుషారుగా తిరుగుతూ ఉండేవాడిని. ఆ సమయంలోనే మన పాతింట్లో నాకు ఒక పొడ్డు దొరికింది. దాన్ని చూసిన కాడ నుంచి అదేంటో తెలుసుకోవాలని ఆతృతతో దాని గురించి పరిశోధించడం మొదలుపెట్టాను. దాని గురించి మొత్తం నేను తెలుసుకున్నాను. దాని గురించి తెలుసుకున్నదంతా నా స్నేహితులతో చెప్పాను. దాని గురించి తెలుసుకున్న తర్వాత నా స్నేహితులందరూ దాన్ని ఆడదామని నన్ను బలవంతం చేయడం మొదలుపెట్టారు. నేనెంత చెప్పినా వినకుండా నా చేత బలవంతంగా ఆడించడం మొదలుపెట్టారు. ఆట మొదలుపెట్టాం. కొంతసేపటి వరకు అంతా మామూలుగానే గడిచింది. కొంతసేపటికి ఆ బోటులోంచి ఒక తెల్లటి పొగ రావడం మొదలైంది. ఆ పొగ మెల్లగా పెద్దదవుతూ అందులోంచి ఒక నల్లటి ఆకారం కనబడింది. ఆ ఆకారం చూసేసరికి మాలో అందరికీ భయం వేసింది. కానీ ఆ ఆకారం మాత్రం నేను మీ స్నేహితుడిని అంటూ మంచిగా మాట్లాడడం మొదలెట్టింది. మీకు ఏ ప్రశ్నలు ఉన్నాయో నన్ను అడగండి, నేను మీ ప్రశ్నలకు సమాధానం ఇస్తామని చెప్పింది. మా ప్రశ్నలన్నిటికీ సమాధానం చెప్పడం మొదలుపెట్టింది. ఉన్నట్టుండి పెద్దగా నవ్వుతూ మీ ఆత్మలన్నీ నావే అంటూ నవ్వడం మొదలుపెట్టింది. ఉన్నట్టుండి నాకు మైకం వచ్చింది. నేను స్పృహ కోల్పోయాను. నేను లేచి చూసేసరికి నా స్నేహితులందరూ చనిపోయారు. వాళ్ళని అలా చూసేసరికి పెద్దగా ఆడడం మొదలుపెడుతూ కేకలు వేశాను. ఆ నల్లటాకారం కూడా మాయమైపోయింది. వాళ్ళందరి మరణాలు చూసిన నేను నిరాశకు లోనయ్యాను. ఎలాగైనా సరే ఆ బోట్ని నాశనం చేద్దామని నిర్ణయించుకున్నాను. కానీ ఎంత ట్రై చేసినా సరే ఆ బోట్ నాశనం కాదు. అందుకని దాన్ని ఎవరికి తెలియకుండా సీక్రెట్గా దాచిపెట్టాను. ఆ తర్వాత ఆ సంఘటనను మర్చిపోవడానికి ఎంతగానో ట్రై చేశాను. కానీ నా స్నేహితులు ఎప్పుడూ గుర్తొస్తూనే ఉంటారు. కొంతకాలానికి ఆ సంఘటన మర్చిపోయి కొత్త జీవితాన్ని స్టార్ట్ చేశాను. కానీ నా స్నేహితులు ఎప్పుడూ నా జ్ఞాపకాలలో మిదులుతూనే ఉంటారు. కానీ నువ్వు ఒక మాట ఇవ్వు, ఆ పోటీని ఎప్పటికీ ఆడను, పట్టుకోను అని. ఇప్పుడు చెప్పండి రా, ఇప్పటికీ మీకు ఈ గేమ్ ఆడాలందా? నువ్వు చెప్పేది నిజమో కాదో తెలియదు కదరా. ఏదైతే ఏమైంది, ఆడుకుందాం. సార్ ట్రై చేద్దాంలే. చూద్దాం, అర్థం కావట్లేదా? ఎందుకు రా సీరియస్ అవుతున్నావు? ఎందుకు నువ్వు సీరియస్ అవుతుంది? జస్ట్ గేమే ఇది. నీకు అర్థం కావట్లేదు అసలు నేను చెప్పేది. ఇంత చెప్పినా మీకు అర్థం కావట్లేదు. నైట్ పూట ఈ రిస్క్ అవసరం మనకి. రిస్క్ అయితే అయింది, ఆడదాం. పట్టండి ఆడదాం. ఇంత చెప్పినా మీకు వినట్లేదు కాబట్టి ఇంకేం జరిగినా కానీ దీనికి నాకు ఎటువంటి సంబంధం లేదు. ఆడదాం. సరే ఆడదాం. సరేరా, మీరు ఎంత చెప్పినా వినట్లేదు కాబట్టి దీనికంటే కొన్ని రూల్స్ ఉన్నాయి. రూల్ నెంబర్ 1, ఈ గేమ్ ఎప్పుడైతే స్టార్ట్ అవుతుందో స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఇక్కడ ఉన్న వాళ్ళు ఒకళ్ళు కూడా బయటకు వెళ్ళడానికి లేదు. ఓకే. రూల్ నెంబర్ 2, మన గేమ్ స్టార్ట్ చేసిన కాడ నుంచి మన చేయి మొత్తం ఇక్కడ బోర్డు మీద ఉండాలి. బోర్డు మీద తీయకూడదు. రూల్ నెంబర్ 3, మనం ఎప్పుడైతే దేయాన్ని పిలిచి క్వశ్చన్లు అడిగి మళ్ళీ పంపిస్తామో అప్పుడు కంపల్సరీగా గుడ్ బై చెప్పాలి. లేదంటే మాత్రం అది కొంచెం ఇష్యూ సీరియస్ అయిపోయింది. ఓకే, ఈ రూల్స్ పాటించాలి. క్లారిటీ ఉంది. ఓకేనా? ఎక్కడ చూసాను దీనికి సంబంధించింది ఒకటి ఉండాలి కదా, ఎదురు అది నాకు తెలియదురా మరి. అది దాని పాయింట్ అంటారు నాకు తెలిసినంత వరకు. ఇది కూడా నాకు మన తాత ఇల్లు సర్దుతున్నాను అప్పుడు దొరికింది. మరి అదైతే దొరకలే నాకు.
అది దింతే ఆడదామా? ట్రై చేద్దాం. ఇది ఏంటిది ఇది? అని ఇది లోపల కాలం కదా, మరి దీంతో వచ్చిందో రాదో నాకు తెలియదు, మరి ట్రై చేద్దాం. ఓకే దగ్గర మరి పడలేదుగా. సరే అందరి చేతులు ఇటు పెట్టండి. నాలా ఓకే. ఇక్కడ ఎవరైనా ఉన్నారా? ఇంకోసారి అడుగుతున్నాను, ఇక్కడ ఎవరైనా ఉన్నారా? ఇక్కడ ఎవరైనా ఉన్నారా? ఫస్ట్ క్వశ్చన్ అడుగుతారా? ఫస్ట్ క్వశ్చన్ ఎవరు అడుగుతారు? క్వశ్చన్ దయ్యం మంచిదా చెడుగా అడుగుతావా? నువ్వు మంచిదానివా చెడ్డదానివా? మంచిదానం అయితే ఎస్ అని, చెడ్డదానం అయితే నువ్వు అని. స్కిప్. గుడ్ బై. ఇది వీళ్ళని వస్తుంది, అది నీ ఇష్టం. ఆడదామా వద్దా? ఆడదాం. మీరు ఎలా చనిపోయారు? మీరు ఎలా చనిపోయారు? మీరు ఎలా చనిపోయారు? మీరు ఎలా చనిపోయారు? మళ్ళీ అడుగుతున్నాం, మీరు ఎలా చనిపోయారు? క్వశ్చన్ ఆన్సర్ రావట్లేదు. ఇంకో క్వశ్చన్ ఆడదాం, మరోసారి అడుగుదాం రా. నీకు దయ్యాల్లో కూడా ఆడదాం అవుతా కావాలా విజయ్? ఇక్కడ ఉంది ఆడా మగ, ఇక్కడ ఉన్నది ఆడా మగ, ఇక్కడ ఉన్నది ఆడా మగ. గుడ్ బై. అంటే చెప్పనా? చెప్పనంటాను. ఇంకేమైనా క్వశ్చన్లు అడుగుదాం అనుకున్నారా? సరదా క్వశ్చన్ అడుగుతారా? వీడు ఎప్పుడు చనిపోతాడని. ఇప్పుడు ఎందుకు అలాంటి క్వశ్చన్లు? ఇప్పుడు అడిగితే ఏమైంది లేరా? విజయ్ గాడు ఎప్పుడు చచ్చిపోతాడు? విజయ్ గాడు ఎప్పుడు చచ్చిపోతాడు? విజయ్ గాడు ఎప్పుడు చచ్చిపోతాడు? గుడ్ బై. ఒకటి వచ్చిందంటారా? ఒకటంటే ఒక రోజే, ఒక నెల, ఒక సంవత్సరమా? ఎవరు చేస్తలేరా? ఎందుకు అవుతున్నా? మిమ్మల్ని ఆడబట్టిద్దాం చేసాను రా. ఇప్పుడు నీకు అర్థమవుతుందా? ఇక్కడ ఉన్నావు, ఏం చేస్తున్నావు? ఇప్పుడు ఆడబెట్టి అవసరం నీకు? ఏదో సరదా చేశారా? సరదాగా ఉంది మీకు? ఈ టైంలో ఇలాంటి ఆటలు ఆడతావా? ఈ టైంలో ఆట ఆడదాం. ఎందురా సౌండ్?